చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో దాదాపుగా 30,000 మంది రైతులు 34,900 ఎకరాలు భూములు ఇచ్చారు. అదే విధంగా గత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొంతమంది భయపడి ఇళ్లలోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి మొదటి 2-3 సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ. కాబట్టి వారు చేసిన త్యాగాలని, వారి పట్టుదలని, పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 33,000 మంది 4,000 ఎకరాలు 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత ఒక్కసారిగా అన్ని కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి 34,000లో ఎంత పర్సెంట్, మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు, ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వరకు జరుగుతూ ఉంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ 700 ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండ్కి వస్తుంది అనే విషయం మీద 1 by 1 ఇష్యూస్ తీసుకుంటా వచ్చాం ఇక్కడికి. ఇందులో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబు ల్యాండ్. జరీబు ల్యాండ్ కొంతమంది ఏం చెప్తున్నారు, మాది జరీబు మాకు ఎక్కువ కావాలి అంటారు. కొంతమంది ఇక్కడ చూస్తే 9,600 ఎకరాలు ఇష్యూ లేకుండా మొత్తం జరీబు ల్యాండ్స్కి ఇచ్చేశారు. కేవలం 200 ఎకరాల్లో మాత్రమే ఇది ఇష్యూ ఉంది. అంటే దీంట్లో 96 కేసెస్. ఈ 200 మందిలో కొంతమంది జెన్యూన్ ఉన్నారు, కొంతమంది దానికి కావాలని చెప్పి జరీబుగా కావాలని కొన్ని చేసినటువంటివి ఉన్నాయి. ఈ ఇష్యూస్ని 2 విధాలుగా తీసుకుంటా ఉన్నాం. ఇందులో జెన్యూన్గా ఎంతమంది ఉన్నారు, జెన్యూన్ లేకుండా కొంతమంది స్వార్థంగా వాళ్ళ భూమి జరీబు అని చెప్పి ఎంతమంది